హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 2026కి సంబంధించి ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, కంపెనీ నేమ్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసినట్టయితే మల్టిపుల్ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా బ్రాంచెస్ నోటిఫై అంటే బ్రాంచెస్‌లో వివిధ బ్రాంచ్‌లో వివిధ పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ చూసినట్టయితే 19,500 నుంచి రూ. 37,815 పర్ మంత్ ఇయ్యడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదే ప్లస్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ చూసినట్టయితే పాస్డ్ 10థ్ స్టాండర్డ్ బట్ నాట్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్. 10థ్ పాస్ అయిన అభ్యర్థుల కోసమే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు కదా! వాళ్ళకు ఎలాంటి ఎలిజిబుల్ లేదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 10థ్ పాస్ అయిన అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేశారు. అది కూడా 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటర్ చదువుతున్న అభ్యర్థుల కోసమే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేకుంటే డిగ్రీలో ఉన్నా పర్లేదు. మీకు అయితే డిగ్రీ పట్టా పొంది ఉండొద్దు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 30/12/2025 రోజున అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్‌కి 8/1/2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అయితే టైం అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇంకో 1 వీక్‌లో నోటిఫికేషన్ అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చేసుకోవాలి. వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి www.federalbank.inలో అయితే చేసుకోవాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్‌లో చూసినట్టయితే వేకెన్సీస్ అయితే మల్టిపుల్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. స్టేట్ వైస్ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. అస్సాం, ఢిల్లీ, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిషా, పంజాబ్, తమిళనాడు, మన తెలంగాణలో కూడా ఇయ్యడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ అని కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే ఫస్ట్‌గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10థ్ స్టాండర్డ్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ బట్ నాట్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 10థ్ క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థుల కోసం అని చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకంటే 20 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు కాబట్టి డిగ్రీ తర్వాత మాక్సిమం డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి మినిమమ్ ఏజ్ వచ్చేసి 21 అట్లా దాటుతుంది కాబట్టి 20 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అంటే మాక్సిమం ఈ క్లాసెస్‌లో చదువుతున్న అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ చూసినట్టయితే నేషనాలిటీ చూసినట్టయితే క్యాండిడేట్ షల్ బి ఇండియన్, మస్ట్ బి ఇండియన్, సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఇండియా వాళ్ళ కోసమే అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ప్లేస్ ఆఫ్ డొమిసైల్ అని మెన్షన్ చేశారు. ద ప్లేస్ ఆఫ్ డొమిసైల్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బి లొకేటెడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నోటిఫైడ్ బ్రాంచ్ ఆర్ ఆఫీస్ ఆర్ వితిన్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ నోటిఫైడ్ బ్రాంచ్ ఆర్ ఆఫీస్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఆ అభ్యర్థులు ఉంటారు కదా, ఆ బ్రాంచ్ నుంచెళ్ళి మినిమమ్ 20 కిలోమీటర్స్ సరౌండింగ్స్‌లో ఉండాలి అని మెన్షన్ చేశారు. అది కూడా అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే పొజిషన్ ఆఫ్ ఎ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ విల్ బి కన్సిడర్డ్ డిజైరబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. క్రిమినల్ రికార్డ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ రికార్డ్ ఫ్రెండ్స్. మీ మీద అయితే ఎలాంటి కేసెస్ అయితే రికార్డ్ అవ్వకుండా ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 19,500 నుండి స్టార్ట్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఎన్‌పీఎస్ స్కీమ్ ద్వారా, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా అయితే మీకు అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మీకు మెడికల్ ఇన్స్యూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. యాస్ పర్ రూల్స్ ప్రకారం మీకు అయితే మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి కూడా బ్యాంక్ పాలిసీస్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది టైమ్ టు టైమ్ అని మెన్షన్ చేశారు. మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాలు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా కేటగిరీ వైస్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే కేటగిరీ వైస్‌గా జనరల్, అదర్స్ వాళ్ళకి చూసినట్టయితే అప్లికేషన్ అయితే 500 కేటాయించారు.
ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు రూ. 100 అయితే కేటాయించడం జరిగిందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అడిషనల్ చార్జెస్ అయితే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కోసం జీఎస్టీ అయితే 18% కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. పేమెంట్ మోడ్ వచ్చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఆర్ యూపీఐ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, రీఫండ్ పాలిసీ కింద మీకు అయితే ఎలాంటి రీఫండ్ అయితే రావడం జరగదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరైతే ఫీజ్ పే చేసిన తర్వాత మీకు అయితే ఎలాంటి రీఫండ్ అయితే ఇవ్వడం జరగదు అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 30 డిసెంబర్ 2025 రోజున అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ ఆన్‌లైన్ డేట్ వచ్చేసి 30 డిసెంబర్ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్‌కి 8 జనవరి ఫ్రెండ్స్. ఇంకా చాలా తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ 1 వీక్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా 19,500 నుండి 37,800 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ అడిషనల్ అలవెన్సెస్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఎలాంటి కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే డిగ్రీ ఉన్న అభ్యర్థుల కోసం అయితే కాదు. 20 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అంటే మాక్సిమం అందరూ డిగ్రీ చదువుతున్న అభ్యర్థులే ఉంటారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.